ఆయన ఒక్కడు చదువుకున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళమ్మ ఎంతో కష్టపడి చదివించింది. చిన్నప్పుడు అంటరానితనము, కుల వివక్షత అన్నీ ఎదుర్కొన్నాడు. ఆయన చదువుకొని మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు. ఆయన చదువుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు ఐదుగురిని చదివిస్తే వాళ్ళు ఇతర దేశాలలో, ఇతర రంగాలలో, ఒక కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఐదుగురిని అభివృద్ధి చేయడం, అంటే ముందుకు తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషను, ఎకనామికల్గా డెవలప్మెంట్, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్థికంగా అభివృద్ధి జరగాలన్నా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చే ఇప్పుడు స్కూల్స్లోకి ల్యాప్టాప్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేదా రకరకాల ఎక్విప్మెంట్స్ కావచ్చు, అది మా పిల్లల్లో ఉండే అటువంటి ఆ వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. నిన్న మరి స్కూల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ సంస్థ క్వాల్కమ్ వారి ద్వారా మేము ములుగులో మా కలెక్టర్ గారు మేమంతా ఒక 30 స్కూల్స్తో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించింది చేస్తామని ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. సో ఇట్లా చదువులో వివక్షత ఉండకూడదు. సమాజంలో అంతరాలు వచ్చినాయి, కుల మతాల అంతరాలు రకరకాలు ఉన్నాయి, కానీ చదువులో అంతరాలు వస్తే సమాజం ఎప్పుడు కూడా బాగుపడదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను బీట్ చేసే విధంగా గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా వచ్చినప్పుడు సమాజం ఖచ్చితంగా ఈక్వల్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈక్వాలిటీ అనేది చాలా సుదీర్ఘంగా కనబడుతుంది. అది మరి తగ్గించాలంటే మీ అందరి చేతిలో ఉంది. ఖచ్చితంగా మీరు చెట్టున్న కాడ, నేను చాలాసార్లు చెప్పిన, చెట్టున్న కాడనే చెట్టు పెట్టడం కాదు, ఏమి లేని కాడ ఒక నీడనిద్దాం. కడుపు నిండా ఉన్న వాళ్ళకి ఇంకా బిర్యానీ పెడితే కూడా అది ఏం పెద్దగా ఫర్కేం పడదు. కాబట్టి తిండి లేని కాడ తిండి ఇచ్చే రకంగా మనము మన చేయుత ఉంటే చాలా అద్భుతంగా మరి మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాలోకి వస్తున్నందుకు ప్రత్యేకంగా మరి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు కూడా తోడుంటాం, మీకేం డౌట్ లేదు. మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమన్వయం, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రకరకాల ఇష్యూస్ ఉన్నా, ఏదున్నా మేము దాన్ని మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ, మీరు ఈరోజు మాతో ఒప్పందం చేసుకున్న మీ అందరికీ, అదేవిధంగా ఇటువైపు ఆలోచిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల వైపు, అది ఖచ్చితంగా మరి మార్పులో మీరందరూ ఉంటారు అని మాకు చాలా విశ్వాసం ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా మా ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, మారుమూల ప్రాంతాల ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తప్పకుండా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. మేము సంపాదించిన దాంట్లో మేము ఖర్చు పెట్టేది కరెక్ట్గా ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెందుతుంది అనేటువంటి సాటిస్ఫాక్షన్, నేను ముందే చెప్పిన, తృప్తిని మించింది ఏది లేదు. ఫస్ట్ ఇవన్నీ చేసేది అన్నీ మనము గొప్పగా నగలేసుకున్నా, బట్టలు కట్టుకున్నా, పెద్ద కార్లలో తిరిగినా, ఎక్కడున్నా అంతిమంగా మనకు తృప్తి కావాలని. ఆ తృప్తి లేకుండా మనం ఏం సంపాదించినా, ఏం సాధించినా తృప్తి కోసమే. కాబట్టి ఆ తృప్తి ఖచ్చితంగా బ్యాక్వర్డ్నెస్ ఉన్నటువంటి ఏరియాల నుంచి మీరు చేయుతనివ్వడం మూలంగా తప్పకుండా అది మీరు పొందగలుగుతారని నేను భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ కూడా ప్రత్యేకంగా. అంతకంటే మేము ఏం చెప్పలేము. ఇప్పుడు ఏమున్నా మా ద్వారా మీకేం కావాలి అన్న మా నుండి అయ్యేది తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కంక్లూడింగ్లోకి వచ్చాము. ఫోటోగ్రాఫ్స్ టైమ్. మనం ఒక నలుగురికి మొమెంటస్ ఇచ్చుకుంటాము, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. తర్వాత కార్పొరేట్ లీడర్స్ అందరూ వస్తారు, జాయిన్ అవుతారు, అదొక సెకండ్ ఫోటోగ్రాఫ్. థర్డ్ ఫోటోగ్రాఫ్ నిర్మాణ్ టీం అంతా వస్తారు, అండ్ అందరం కలిపి ఒక ఫోటోగ్రాఫ్, 3 ఫోటోగ్రాఫ్స్ మనం తీసుకుంటాం, అండ్ దట్స్ ద కంక్లూజన్. అప్పుడు ఇక్కడే ఉంటూ నేషనల్ యాంథమ్ చెప్పేసి క్లోజ్ చేస్తాం. సో సింప్లిఫైడ్గా ఈ విధంగా చేసుకుందాం మనం. ఫస్ట్ మా రవి రండి. వారు 195 కంట్రీస్ ట్రావెల్ చేశారు. టెడ్లో మొన్ననే స్పీకర్గా పరిచయం అయ్యారు. డాలస్లో ఉంటారు, అరిజోనాలో, వర్జీనియాలో. మీరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ వారు. సో మాకు యూట్యూబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ఎట్లా వైరల్ చేయాలో మాకు హెల్ప్ చేయాలి. తర్వాత పద్మశ్రీ హనుమంతరావు గారు,
వీరు దివ్య, వీరు మేడం పద్మశ్రీ హనుమంతరావు గారు, స్వీకార్ ఉపకార్ పర్సన్ విత్ డిజబిలిటీ చేస్తూ మీకు 18 ఇయర్ బాయ్ అని చెప్పి అందరూ అనుకుంటాము. 3 days కూడా వీరు ఉన్నారు. అవివా నుంచి టీం వచ్చారు. ప్లీజ్ రండి. ఇందాక మేము లిస్ట్లో మా నిఖిల్ చెప్పారు అవివా నుంచి టీం వచ్చారని. ప్లీజ్ రండి, ఇక్కడే ఉండిపోండి సో దట్ మనకి ఈజీ అవుతుంది. తక్కువ టైంలో వీ కెన్ డూ. ఫస్ట్ సోర్స్ నుంచి ఉన్నారు మీరు కూడా, ప్రవీణ్ రండి మీరు. తర్వాత ఆల్ ద పార్ట్నర్షిప్ టీమ్ ఎవరైతే వచ్చారో థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ ఫస్ట్ సోర్స్ అనే ఆర్గనైజేషన్ నుంచి. ఇది అయిపోయిన తర్వాత ప్లీజ్ స్టే బ్యాక్. తర్వాత కార్పొరేట్స్ పార్ట్నర్షిప్ టీం ఒక్కటి రండి ఒకసారి. దే వాంటెడ్ ఏ స్పెషల్ పిక్చర్. చాలా కష్టపడి చేశారు కదా ప్రోగ్రామ్. దే రిక్వెస్టెడ్. సో యా, క్విక్లీ జాయిన్ అవ్వండి. యూ కెన్ ఈవెన్ నీల్ డౌన్, ఇట్స్ ఈజియర్ ఆల్సో.